హలో హాయ్ నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని పాతగా చేసిన అంకట్ నక్లీసులు కొత్తగా ఎలా చేసామో చూపిస్తాను చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. డిఫరెంట్ చేసిన లాకెట్స్ అన్నీ చూపిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పాత వైట్ స్టోన్ నక్లీస్ ఉందండి. వాటికి ముత్యము రషన్ ఎంబ్రాయిడరీస్ ఇచ్చాము. ఇవి చాలా చేశాను నేను ఇంతకుముందు. విత్ చాంద్ చేశాను, వితౌట్ చాంద్ అనమాట. ఇవి మనం ఎలానే పెట్టేసుకోవచ్చు. వైట్ స్టోన్ నక్లీస్ కాబట్టి కలర్స్ ముత్యాలు, రూబీ ఏదైనా పెట్టుకోవచ్చు. వైలెట్స్ పెట్టుకోవచ్చు. నేను చాలా కలర్స్ చేశాను. ఇంకా ఆరెంజెస్ కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ కావాలి ఏదైనా శారీకి అట్లా పెట్టుకోవాలి అంటే ఈ కింద ముత్యాలు ఉంచేసుకొని కింద కలర్స్ మన ఇష్టం. ఆరెంజెస్, పింక్స్, మనకి ఏదైనా ఒక పర్టికులర్ కలర్ కావాలంటే అవే పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ నక్లీస్ ఉందండి. వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ నక్లీస్ ఏంటంటే తనకి హెవీగా బొట్టుమాలలు కావాలన్నారు, కానీ హెవీగా వద్దు అన్నారు. అందుకని ఏం చేశామంటే బొట్టుమాలలాగే ఉండేటట్టు చిన్నవి రౌండ్స్ అంతా ఇట్లా సెట్ చేసుకున్నాను. వైట్ స్టోను చుట్టూరు వైట్ స్టోన్ ఇచ్చాను, మధ్యలో రెడ్ స్టోన్స్ ఇచ్చేసి ఇలాంటివి చిన్నవి బొట్లు అనమాట, చిన్నవి సెట్ చేసామన్నమాట. అలా చేసేసుకొని నక్లీస్కి పెట్టాం. ఎవరికైనా బొట్టుమాలలు కావాలి, అంత పెద్దవి వద్దు, నాకు సింపుల్గా చిన్నగా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అండి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్ అనమాట. కలర్స్ ఇంకా మన ఇష్టం. మొత్తం రెడ్ అయినా పెట్టేసుకోవచ్చు, మధ్యలో గ్రీన్ పెట్టుకోవచ్చు, వైట్ పెట్టుకోవచ్చు. కలర్స్ అన్నీ మన ఇష్టం అనమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ప్లెయిన్ ఇలా చైన్ లాగా ఉండి కింద ఉట్టిగా మువ్వలు ఉన్నాయండి. చాలా లైట్ వెయిట్, ఉట్టిగా ఏం లేదు, ఒక చైన్ ఇచ్చేసి మువ్వలు ఇచ్చున్నారనమాట. కస్టమర్ ఏంటంటే రిక్వైర్మెంట్ పగడాల్లాగా కావాలి అన్నారు. ఈ కస్టమర్ చాలా దూరం నుంచి ఇచ్చారనమాట, వాళ్ళతో పంపించారు. కింద కూడా ఇంకా అసలు ఈ కోరల్స్ ఉన్నాయి కదా, ఈ మువ్వల ప్లేస్లో కోరల్ కూడా పెట్టుకుని ఇంకా చాలా బాగుంటుంది. తను అలా వద్దు, నాకు జస్ట్ పైన వరకు కోరల్స్ పెట్టిస్తే చాలన్నారు. ఇప్పుడు ఇదేంటంటే పైన వరకే ఉన్నాయి కోరల్స్, కానీ కింద కూడా పెట్టేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటి ప్లెయిన్ నక్లీస్లు ఏదైనా ఉంటే ఏదైనా కలర్ ఆప్షన్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. లైట్ వెయిట్లో అండి. కోరలే కాదు, ఇక్కడ ముత్యం పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. పైన ఇలా నెక్స్ లాగా ఇచ్చేసి పెట్టాను. ఇది సేమ్ సెట్ లాగా ఉండాలి కరెక్ట్గా అనుకుంటే కింద కూడా గుత్తులు 3గా వేసేసుకోవచ్చు, లేదా డ్రాప్ లాంటివి పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏమైందంటే కొంచెం మొత్తం కలిపి పెద్దగా సెట్ అయ్యిద్ది అనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర రూబీ ప్లస్ అంకట్ నక్లీస్ ఉందండి. దీనికి లాకెట్ లేదనమాట, జస్ట్ ఇలా ఒక బెల్ ఇచ్చేసి వదిలేశారు. దీని కమ్మలకి కూడా అంతే, ఈ పైన ఒక లాకెట్ లాగా ఉంది, కింద ఒక లాకెట్ లాగా ఉంది, 2 పీసెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే తను కొంచెం హెవీగా కావాలి అన్నారు. అందుకని ఇక్కడ రూబీస్ ఉన్నాయి కాబట్టి ముత్యాలు రూబీస్తో ఇలా సెట్ చేశాను అనమాట. కలర్స్ మనం అదే రూబీస్ ఉన్నాయి కాబట్టి రూబీ కలర్ ఉంది కాబట్టి రూబీసే వేసాము. గ్రీన్ ఉంటే గ్రీన్ వేసుకోవచ్చు. తర్వాత ఏం చేసామంటే ఇట్లా ఉట్టిగా లాకెట్స్ లాగే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ లాకెట్కి చాంద్ ఇచ్చేసాను. కరెక్ట్గా ఈ లాకెట్ ఫిట్టింగ్ అంతా చాంద్ చేసాము. దానికి కూడా కింద వైట్ స్టోన్స్ రూబీస్ ఇట్లా ఇచ్చేసాను. అంకట్ కాబట్టి మనం మళ్ళీ ఇదంతా అంకట్లో చేసుకోవాలంటే ఎక్కువైపోయింది కాబట్టి వైట్ స్టోన్ సీజెట్లో మ్యాచ్ చేసేసాను. కమ్మకు కూడా అంతే అనమాట. ఇప్పుడు వాళ్ళది ఉన్నదాన్ని ఏం చేశానంటే కరెక్ట్గా ఫిట్ చేసేసాను. ఒక చాంద్ చేసి ఆ చాంద్లో అది ఫిట్ అయిపోయేటప్పుడు ఇట్లా లేజర్లో చేయించేసి ఫిట్ చేసేసి ఈ కమ్మకి ఇప్పుడు తగిలిచ్చాము ఇది. అందుకని ఏమైపోయిందంటే కమ్మలు కూడా పెద్దవి అయిపోయినాయి. చాందు ఇచ్చాను, పెద్దగా ఉంది కమ్మంతా, సెట్ పెద్దదైపోయింది. కావాలి అంటే మనం కలర్స్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర మల్టీ కలర్ స్టోన్ లాకెట్ ఉందండి. ఇది రెడ్, గ్రీన్, వైట్ అన్నీ ఉన్నాయి దీంట్లో కలర్స్. కాకపోతే ఏంటంటే దీంట్లో ముత్యాలు కొంచెం హ్యాంగ్ చేస్తున్నారు, అక్కడక్కడ ఉన్నాయి అనమాట. మీరు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ పాత ముత్యాలకి ఏంటంటే క్యాపుల్లాగా గోల్డ్ ఎక్కువ ఉంది. ఈ 3 పీసెస్ ఇచ్చేసి వదిలేశారు. 1, 2, 3 ఉన్నాయి అంతే. తర్వాత ఏంటంటే ఇది కొంచెం హెవీగా లేదు, అంత గ్యాప్స్గా ఉంది, ఫిల్ చేయమన్నారు. ముత్యాలే కావాలన్నారు. అందుకని ఏం చేశామంటే ఇట్లా లైట్ వెయిట్లో ముత్యాలు ఇవి తీసుకొని ఇలా ఎక్కడెక్కడ కావాలో అక్కడ నేను లూప్స్ పెట్టించేసుకొని మొత్తం చేసేసాము. ఇప్పుడు ఏంటంటే టోటల్ లాకెట్ అంతా ముత్యాలు వచ్చినాయి. పైన వాళ్ళకి ముత్యాలే కావాలన్నారు, అది కూడా సెట్ చేస్తున్నాను. అట్లాగే ఎవరి దగ్గర మీ దగ్గర ఇట్లా లాకెట్స్ ఉంటే ఏదైనా చిన్నవి చేసుకోవాలంటే తీసుకొస్తే చేసిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇది ఒక చిన్న లాకెట్ ఉందండి. మళ్ళీ ఏంటంటే ఈ పగడాలు ఉన్నాయి, కొన్ని గోల్డ్ బాల్స్ అక్కడక్కడ ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఏం చేసామంటే మొత్తం కలిపి ఇలా ఒక సెట్ లాగా చేశాను. ఇప్పుడు ఈ లాకెట్కి ఏం చేశానంటే పగడాలు, గుత్తులు, ముత్యాలు కొంచెం వేసి ఇలా లాకెట్కి చాంద్ ఒకటి ఇచ్చేసి ఇది పెద్ద చేశాను. తర్వాత వాళ్ళు గోల్డ్ బాల్స్ అన్నీ ఏం చేసామంటే తనకి ఏంటంటే రెండోది పగడాలు కొన్నే ఉన్నాయి, కానీ 15-16 ఇంచెస్ ఉన్నాయి. తనకి 23 ఇంచెస్ లెంగ్త్ కావాలన్నారు టోటల్గా. అందుకని ఏం చేసామంటే ఉన్న పగడాలు ఇంకా పగడాలు ఎక్కువ యాడ్ చేయకుండా ముత్యాలు వేసుకుంటూ గోల్డ్ బాల్కి అటు ఇటు ముత్యాలు వేసుకుంటూ మొత్తం కలిపి ఇప్పుడు లెంగ్త్ చాలా పెద్దగా చేసేసామన్నమాట. ఎంత లెంగ్త్ రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు ఇట్లా ముత్యాలు వేసుకుంటూ వచ్చేసాం. అందుకని ఏం చేసామంటే 1 గోల్డ్ బాల్ 2 మోతీస్ ఇచ్చుకుంటూ ఇప్పుడు పెద్ద చేసాము. ఇది లాకెట్కి కూడా ఒక చాంద్ ఇచ్చేసి పగడాలు ముత్యాలు కాంబినేషన్లో చేశాను. తనకి ఏంటంటే ముత్యాలు పగడాలు రిక్వైర్మెంట్ అన్నారనమాట. అందుకని
అన్నీ మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఇలాంటి విడివిడిగా ఉన్నాయి కానీ ఏదైనా ఉన్నాయి అన్నీ ఒకేసారి తీసుకొచ్చారనుకోండి ఇలా సెట్ చేసి ఇవ్వచ్చు. తనే కూడా ఇంకా ఉన్నాయి లాకెట్స్ అవన్నీ సెట్ చేశానమాట. అలాగే మీరు కూడా అన్నీ తీసుకొస్తే ఏం కలర్ కావాలి ఏంటి రిక్వైర్మెంట్ అని చెప్తే దానికి తగినట్టు మేము మీ దగ్గర ఉన్న పాతయన్నీ ఒక కొత్తలాగా ఇలా ఒక సెట్ లాగా చేసిస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర వైలెట్ బీడ్స్ ఉన్నాయి ప్లస్ పాత లాకెట్స్ ఉన్నాయన్నమాట. లాకెట్కి వైలెట్ అంతా వేసి ఇప్పుడు కింద కూడా అలాగే చేసాం. ఈ వైలెట్స్ అంతా కింద ముత్యము వైలెట్ వేసేసి లాకెట్కి పైన తన దగ్గర ఉన్న పాత వైలెట్స్ ఉంటే లెంగ్త్ తక్కువ ఉన్నాయి. ఇవి కూడా తనకి లెంగ్త్ రిక్వైర్మెంట్ చాలా చెప్పారు, 20 చేంజ్ కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఒక్కొక్క గోల్డ్ బాల్ నేను వాడుకుంటూ, ఈ గోల్డ్ బాల్స్ ఇప్పుడు మనమే వాడామన్నమాట. గోల్డ్ బాల్ వాడుకుంటూ ముత్యాలు ఈ వైలెట్ డ్రాప్స్ కింద ఏవైతే వేసామో అవే ఏం చేశానంటే అక్కడక్కడ కూడా ఇవి వేసుకుంటూ లెంగ్త్ పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏంటి ఇది ఉన్న 15 ఇంచెస్ లెంగ్త్ని 20 చేంజ్ చేశాము. ముత్యాలు గోల్డ్ బాల్స్ లైట్ వెయిట్లో, గోల్డ్ బాల్స్ కూడా చాలా లైట్ వెయిట్లో వాడాను. దీంట్లో 1 గ్రామ్ చేంజ్ వాడాను. ఇది ఎక్స్ట్రా అంతా ఇప్పుడు ఈ కింద దానికి 1 గ్రామ్ గోల్డ్ బాల్స్కి ఒక హుక్కు అలా చేశాను అనమాట. అంతే లైట్ వెయిట్లో ఇదంతా ఇప్పుడు ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. ఇవి అంతకుముందు వాడకుండా చిన్నవి 2 లైన్స్ ఉన్నాయి చిన్నగా ఇంతవరకే. అవి ఇప్పుడంతా ఏమైపోయిందంటే మొత్తం కలిపి ఒక సెట్ లాగా అయిపోయింది. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ దగ్గర లాకెట్స్ ఉన్నాయండి. ఆ లాకెట్స్ చిన్న చిన్న నక్లీసులు ఉంటాయి కదా, అవి ఏం చేసామంటే పార్ట్స్గా తీసేసాము. ఇలాగా తీసేసి సైడ్ బిళ్ళలాగా చేసుకొని వీటిని ఇప్పుడు పెద్ద ముత్యాల హారంలాగా చేసిచ్చాను. ఇదైనా అంతే, ఒక కస్టమర్ దగ్గర ఇది లాకెట్లు వాటికి ఉన్న సైడ్వి ఉంటాయి కదా అవన్నీ తీసేసి సపరేట్ చేసేసి ఇట్లా ముత్యాల హారంలాగా చేశాను. మిగిలిన ఇంకొక వెరైటీ కూడా చేసిచ్చాను. అలాగే ఒక నక్లీస్ బ్రేక్ చేసుకొని 2-3 వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగే వీటికి వెనక్కి ఏం చేస్తామంటే ఈ లూప్స్ దారం వెళ్ళడానికి చిన్న పట్టీలాగా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఆ పట్టీలోంచి దారం తీసేసుకుంటాం అనమాట. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర వాడని లాకెట్స్ ఇట్లా నక్లీస్లు అవి ఉంటే తీసుకొస్తే ఇలా మోడల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్కి ఏం చేశామంటే ఇంతకుముందు నేను చూపించాను కదా చైన్లకి బొట్టుమాలలు పెట్టడం అట్లా చేసి ఇచ్చాను. తర్వాత వాళ్ళు ఏంటంటే కమ్మలు కావాలి అన్నారు. అందుకని కమ్మలు ఇలా చేసుకోవచ్చు అనమాట. మనం సైజు మోడల్ మనం వెయిట్ని బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మోడల్ మల్టీ కలర్ బొట్టుమాలవి, దీనికి ఏంటంటే కొంచెం మీడియం సైజ్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. కాదు లైట్ వెయిట్లో నాకు ఇంకా పెద్దగా కావాలి అంటే ఇదేంటంటే 5 గ్రామ్స్ 5.5 గ్రామ్స్ వరకు వస్తుంది. 6 గ్రామ్స్ లోపు ఉంటాయి అనమాట. ఇవి 10 గ్రామ్స్ లోపు ఉంటాయి. దీనికి ఏం లేదు, ఎక్స్ట్రా ముత్యాలు అవన్నీ సైడ్ పెట్టామన్నమాట. ఇదే సేమ్ సైజు మధ్యలో, కాకపోతే దానికి ముత్యాలు కావాలి ఇంకా పెద్ద కనిపించాలంటే చుట్టుపక్కల ముత్యాలు పెట్టాము. ఆ బొట్టుమాలకి మనము మ్యాచింగ్ లాగా ఇవి ఎంత లైట్ వెయిట్ కావాలా ఎలా కావాలనే దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక పాత వైట్ స్టోన్ నక్లీస్ అండి. ఇదేంటంటే యాక్చువల్లీ ఇది ఆల్రెడీ రీమోడల్ చేశాను. 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చేసి ఇచ్చాను అనమాట. ఇది యాక్చువల్లీ పెద్ద లాంగ్ హారం. ఆ లాంగ్ హారంలో 2 సైడ్స్ ఇవి తీసేసుకొని నేను ఇలా 2 డిఫరెంట్ టైప్స్ చేసి ఇచ్చాను అనమాట. లాకెట్ సపరేట్ చేశాను, కమ్మలు అవన్నీ సపరేట్ చేసి ఇచ్చాను. వాళ్ళు వాడారు 3 ఇయర్స్. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకా కొంచెం డిజైనర్గా కావాలి అన్నారు. ఇదేంటంటే అప్పుడు తగినట్టు 3-4 ఇయర్స్ బ్యాక్ ఏ డిజైన్స్ నడుస్తున్నాయో అలా చేసి ఇచ్చాను. ఇప్పుడు అలా కాదు, ఇదేంటంటే ఇప్పుడు ట్రెండ్కి ఎలాగుందో అలాగ డిజైన్ చేస్తున్నాను. దీన్ని లేటెస్ట్ అంతా అప్డేట్ అయిన తర్వాత వీడియో చూడాలి అనుకుంటే నా వీడియోస్ ఫాలో అవుతుండండి. నేను తప్పకుండా దీన్ని షేర్ చేస్తాను. మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము. ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా డిఫరెంట్గా చేసినవన్నీ చూపిస్తుంటాను. థ్యాంక్ యూ.